S9 టీవీకి స్వాగతం। ఈ రోజు మాల మహానాడు ఆఫ్ ఇండియా నర్మల గ్రామ శాఖ అధ్యక్షులు బండి రాజు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దేశ రాజధానిలోని ఢిల్లీలో జరిగే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఎంపీ పిలుపు మేరకు ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి మద్దతుగా నర్మల గ్రామంలోని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। తేదీ 1/8/2024 ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరణ చేయుటకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరియు సూచనలను అన్ని రాష్ట్రాలలో మెజారిటీ దళితులు, గిరిజనులు, పార్లమెంటు సభ్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘాలు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, సమతా సైనిక్ దళ్లు వ్యతిరేకిస్తున్నారు। అంతేకాకుండా ఇది పూర్తిగా ఎస్సీ ఎస్టీలను రాజకీయ అధికారంకు దూరం చేసే ఉద్దేశంతో ఉన్నది। అంబేద్కర్ ఆలోచన విధానం ఏబిసిడీలు వద్దురా కలిసుంటే ముద్దురా ఏబిసిడీలు వద్దురా కలిసుంటే ముద్దురా అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే జై భీమ్ జై భీమ్ ఏబిసిడీలు వద్దురా కలిసుంటే ముద్దురా అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం ఏబిసిడీలు వద్దురా కలిసుంటే ముద్దురా ఏబిసిడీలు వద్దురా కలిసుంటే ముద్దురా ఏబిసిడీలు వద్దురా కలిసుంటే ముద్దురా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ వద్ద జరిగే ఢిల్లీ ప్రోగ్రాంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గారు, అదేవిధంగా మాయావతి గారు అందరూ ఈ యొక్క వర్గీకరణ అనేది చట్ట విరుద్ధము, సుప్రీంకోర్టు తీర్పు అనేది 341 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। ఆందోళనలో భాగంగా దేశవ్యాప్తంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు ఎక్కడెక్కడ ఉంటారో ఢిల్లీకి రాని వారు ఎక్కడ స్థలంలో ఉన్నటువంటి అక్కడనే ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది। అదేవిధంగా నర్మల గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బండి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి నర్మల గ్రామ ప్రజలు, మాల సంక్షేమ సంఘం ప్రజలు కూడా మనల్ని ఇక్కడ హాజరైన సందర్భంగా అదేవిధంగా ఢిల్లీలో ఏదైతే మన గలం విప్పడానికి మన యొక్క నాయకులు జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్లో, మండల కేంద్రంలో, గ్రామాన మన యొక్క గలాన్ని విప్పే విధంగా సుప్రీంకోర్టు దాకా మనం గలం పోవాలని తెలంగాణ మాల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది। ఏదైతే మందకృష్ణ మాదిగా మాలలపై విషయం చెప్తుండో, మందకృష్ణ మాదిగా నువ్వు మమ్మల్ని మనవాళ్ళ పడతాం, నువ్వే మనవాళ్ళ చెంత చేరి నరేంద్ర మోడీ చెంత చేరి నువ్వు దళితులను అన్నదమ్ములు ఉన్నటువంటి వారి మధ్యలో చిచ్చు పెడుతున్నావు। ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని యావత్ దేశం మొత్తము, ప్రజానికం మొత్తము ఇక్కడ మాలల పక్షాన పోరాటం చేస్తుంది। రానున్న రోజుల్లో కూడా మొన్న సుప్రీంకోర్టులో కూడా పిల్లు వేయడం జరిగింది। గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పడం జరిగింది। అదే మందకృష్ణ మాదిగా నరేంద్ర మోడీ కాల్మోకి ఈరోజు వర్గీకరణ అయిందని గొప్పలు చెప్పుకోవడము సరైనది కాదు। మొన్న బీజేపీ మాయావతి గారు కూడా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకము, రాజ్యాంగ విరుద్ధము అని మందకృష్ణను ఆమె ఆఫీసు మెట్లు కూడా దొక్కనేయకుండా ఆమె ఇళ్ళగొట్టిన చరిత్ర నువ్వు ఒక దౌర్భాగ్యమైన చరిత్రలో ఉండవు మందకృష్ణ। మనవాద పార్టీలతో నువ్వు దోస్తు చేస్తున్నావు, అందరినీ విడగొట్టే ప్రక్రియ చేస్తున్నావు కాబట్టి మందకృష్ణ మాదిగా రాను రోజుల్లో నీకు పుట్టగతులుడే అని తెలియజేస్తున్నాము। మాల మానాడు పక్షంగా
బీజేపీ అంటేనే ఒక మద్దతు పార్టీ ఒక రాజ్యాధికారం ఏడబోతారని మాదిగలు వారి మధ్యలో చిచ్చుపెట్టి నరేంద్ర మోడీ ఒక వర్గీకరణ తేవడం అనేది సిగ్గుచేటు. ఇక బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ రానున్న రోజు ఎక్కడ తిన్నా మేము అడ్డుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఇక్కడ ఆదరైన వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు రానున్న రోజుల్లో కలెక్టర్ ఆఫీసులు కూడా మొన్న ముట్టడి చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా నడిగొండ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టే ప్రక్రియ ఉన్నది. రాష్ట్ర నాయకులు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వరీకరణ వ్యతిరేకానికి పోరాటానికి సిద్ధంగా కావాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.